హాయ్ అందరికి. మేమైతే ఈరోజు మా పప్పాయిని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది, ఈ ఇయర్ ఎందుకు ఇంత లేట్గా జాయిన్ చేస్తున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. మా క్యాండీ కూడా అంగన్వాడీకి వెళ్తుంది అన్నమాట. ఈ రోజే జాయిన్ అవుతుంది అంగన్వాడీలో. స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసుకుంటాం నర్సరీకి అంటే స్కూల్కి పంపిస్తాం, లేదు అంటే అంగన్వాడీకి వెళ్ళిపోతుంది. వెళ్తావా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మరి నేను తింటా, నువ్వు చెప్పు. సరే వద్దు, ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. బ్యాడ్ గర్ల్ చెప్పవా? ఓకే. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాము. వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. ఈరోజు ఫస్ట్ డే స్కూల్. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? స్కూల్కి ఫస్ట్ డేనా? యు ఆర్ ఎక్సైటెడ్? ఎస్. ఏడవాడు అనమాట స్కూల్కి. బాయ్. మళ్ళీ వచ్చిన తర్వాత స్కూల్ అయితే మాకు చాలా దగ్గర అనమాట. అది అక్కడ వ్యాన్ కనిపిస్తుంది కదా, అక్కడనే స్కూల్. వచ్చేసాం స్కూల్కి అయితే. ఇంకా మా సార్ అయితే ఇంకా అన్నీ మాట్లాడుతున్నారు మ్యామ్తో, ఏంటి ఫీ అవన్నీ కనుక్కొని ఇంకా రేపటి నుంచి పంపిస్తామంటే ఫీ కట్టేసిన తర్వాత ఇంకా బుక్స్ బ్యాగ్ కూడా వచ్చిందనమాట. బుక్స్తో పాటు యూనిఫాము అవన్నీ ఇచ్చారు. ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాం అనమాట. నెక్స్ట్ డే నుంచి స్కూల్ పంపించమని చెప్పారు. సో బుక్స్కి ఆ బట్టలు అవి ఇవి అన్నీ వేసుకోవాలి. ఇంకా సాక్సెస్ ఇచ్చారు. ఇంకా వైట్ రైస్ ఇవ్వలేదన్నమాట. వెనస్డే రోజు వైట్ రైస్, ఇంకా వైట్ రైస్ అయితే ఇవ్వలేదు. బ్యాగ్ కూడా వచ్చింది. అంటే స్కూల్స్లో బ్యాగ్ ఇవ్వడం అని చూసిన మాత్రం ఇక్కడనే అనమాట. టెక్స్ట్ బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు మొత్తం కౌంట్ చేస్తే 12 ఉన్నాయి. అంటే నోట్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపి. అమ్మ అసలు మనం చదువుకున్నామా ఎన్నిగానం అనిపిస్తుంది. ఎల్కేజీ యూకేజీలోనే ఇన్ని బుక్సా? అట్లా కట్ చేయకే. ఓ సార్, ఇట్లా కట్ చేసేసినాం అనుకో, డైరెక్ట్ దాని లోపల కట్ చేస్తుంది. అది కొంచెం ఇరుకు లాగా అనిపిస్తుంది. డాడీ అవన్నీ తీయకు. స్టిక్కర్ వేస్తుండ, అందుకే అట్లా చెప్పిన. ఇది కొంచెం ఇట్లా పట్టినట్టు అవుతుంది. మజిల్ స్టమక్. కాళ్ళ, అవి కాళ్ళంట. కాళ్ళు కాదు, లెగ్స్. లెగ్స్ అని చెప్పండి. ఏం చెప్పాలి బంగారం? అడిగాడు ఏంటి అది? ఫుడ్ పైప్. అది ఫుడ్ పైప్. అట్లా డైరెక్ట్ పెట్టేస్తే అయిపోతుంది. దానికి ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా అంతే, ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఇట్లా క్లోజ్ చేయి. క్లోజ్ చేయి. సరేనా?
ఇగో మా క్యాండీ గారు అగో మా క్యాండీ గారు పక్కన మా డాడీ అగోండి మా డాడీ మా మమ్మీ మా తాత ఏం వేసింది డాడీ చెప్పు డాడీ ఏది వేసుకోవాలి చెప్పు అని అడుగుతున్నారు. వీడియో స్టార్టింగ్లో అయిపోయినాయి కదా, లాస్ట్ ఇయర్ మా వాడైతే స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి అని చెప్పేసి. సో ఎందుకు వెళ్ళలేదంటే లాస్ట్ ఇయర్ కూడా మేము నిజామాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం, అది కూడా జూన్లో అన్నమాట. జూన్లో షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మేము సెట్ అయ్యి రూమ్ అంతా సెట్ చేసుకొని అదే వరకు 1 మంత్ అయిపోయింది. అట్లా ఆగస్ట్లో మా సార్కి యాక్సిడెంట్ అయిందనమాట. కరెక్ట్గా రాఖీ రోజు నైట్ సాటర్డే వెళ్ళి స్కూల్లో మాట్లాడేసి వచ్చిండు. సండే రోజు మండే నుంచి పంపించండి బాబుని అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ మిడిల్ ఒక్కరోజు అనమాట, ఆ సండే నైట్ సివియర్ యాక్సిడెంట్ అనమాట. చాలా అసలు మెయిన్గా హెడ్కే తగిలింది. సో అందుకే ఇంకా అది తగలడంతో ఇంకా మేము అంటే ఇంట్లో మెయిన్ పర్సన్ తనే, ఇంకా తను అట్లా ఉండేసరికి నాకు అసలు ఏం దోయలేదనమాట. సో అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా, అమ్మ దగ్గర కొన్ని రోజులు, అన్నయ్య దగ్గర కొన్ని రోజులు అయితే అట్లా ఉన్నామన్నమాట. సో అట్లా 1 మంత్ 2 మంత్స్ అక్కడ ఇక్కడ గడపడమే అయిపోయింది. మళ్ళీ వచ్చేసరికి ఆల్రెడీ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోతుంది, అంటే హాఫ్ ఇయరే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకెందుకులే ఇంట్లోనే ఏవో ఒకటి నేర్పించేసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి పంపిద్దామని చెప్పేసి అట్లా హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అట్లా 1 by 1 అటాక్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ ఇప్పటికీ కూడా లైఫ్ అట్లానే ఉందన్నమాట. సో ఏదేమైనా సరే మన పిల్లల కంటే ఎక్కువ మనకి ఏమీ కాదు అని చెప్పేసి ఇంకెంత కష్టమైనా సరే అప్పు చేసి అయినా సరే ఈసారి అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాము. సో ఇప్పటి నుంచైనా హెల్త్ అన్నీ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అనమాట. వీడియో చూసి అట్లనే వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. 2 పిల్లలతో ఇవన్నీ చేయడం ఈజీ కాదనమాట. ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. హెల్పింగ్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే మన సార్ నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. మనం చదువుకున్న రోజులలో జస్ట్ ఎల్కేజీ యూకేజీకి ఎన్ని బుక్స్ అసలు ఎప్పుడైనా చూస్తామా? చూడండి ఇప్పుడైతే ఎన్ని బుక్స్, అసలు టెక్స్ట్ బుక్సే చాలా ఉన్నాయన్నమాట. అసలు ఇప్పుడు ఇవన్నిటికీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఆల్రెడీ మేము వేస్తుంటేనే అంటే కొద్దిసేపటికి ఒకరు వస్తున్నారు, మమ్మల్ని ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారన్నమాట. అయినా ఇంకా వేస్తూనే ఉన్నాము. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, మీకు కూడా అసలు పని స్టార్ట్ అయ్యి ఉంటుంది. పిల్లలందరూ స్కూల్స్కి వెళ్తున్నారా? మా వాడైతే అస్సలు ఏడవాడు, నిజంగా చెప్తున్నా. వాడికి ఎంత ఎక్సైట్మెంట్ అంటే నన్ను పంపివా స్కూల్కి అని పాపం ఏడ్చిండనమాట. స్కూల్కి పంపి నన్ను డాడీ స్కూల్కి వెళ్దాం డాడీ అని చెప్పేసి. ఏ టెన్షన్ లేదు, ఇంకా మా పాపనే చూడాలి. అంగన్వాడికి అయితే వెళ్తా అని చెప్పేసి గోల వేస్తుంది. స్కూల్లో మన మేడం అడిగింది, నువ్వు కూడా జాయిన్ అవుతావా నర్సరీకి అంటే నేను రాను, స్కూల్కి రాను అని చెప్పేసి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా చూడాలి మా పాపతో ఎట్లుంటుంది. బాబుతో అయితే నో టెన్షన్, స్కూల్కి వెళ్ళడానికి వాడైతే చాలా ఇంట్రెస్ట్, వాడికైతే స్కూల్కి వెళ్ళడం అయితే. ఇంకా పాపనే నెక్స్ట్ ఇయర్ చూడాలన్నమాట. ఈ ఇయర్ అయితే అంగన్వాడికి పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా తీసుకెళ్ళాలి అంగన్వాడికి. మనకు స్టిక్కర్ వేసుకునే పని లేదు, సపరేట్గా బుక్స్కి స్టిక్కర్ వేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళే అక్కడ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. మనకు కరెక్ట్ నోట్స్ సైజులో, బుక్ సైజులో సరిపోయేటట్టు కట్టింగ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారనమాట. ఇంకా ఇవన్నీ ఇంకా అక్కడనే నేమ్స్ అయితే రాసేస్తున్నాను అనమాట. అన్ని బుక్స్ పైన ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ప్రింట్. ఇంకా నేనైతే అన్నిటికీ నేమ్స్ రాసేస్తున్నా. గ్రీష్వంత్ అని చెప్పేసి, ఏ గ్రీష్వంత్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్మెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఇస్ ద వీడియో అనమాట. ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా డే బై డే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా చూడండి. ఓకే బాయ్.